పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత హిందూ మహాసముద్రంలో చైనా గూఢచారి నౌక ద యంగ్ హీహావో కదలికలు కనిపించాయి. పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు మన బలగాలు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ జరిగిన వెంటనే భారత జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. ఇది పాక్ చైనా బంధాన్ని తెలిపేలా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనా నౌక భారత జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చిందని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మన సముద్ర జలాల్లోని భారత నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యాన్ని, జలాంతర్గముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు మన నౌకాదళం అత్యంత అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గములను మోహరించింది. ఆ గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సార్లతో ఐఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టే వీలుంది. పాక్ తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకుని ఉండొచ్చని అనుమానాలు. ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టి సదరు సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.